ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్‌కి సంబంధించి ఐటీ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ అయితే ఈరోజు రిలీజ్ చేశారు. అదేంటంటే ఎవరైతే 31 జులై లోపు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి రిఫండ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కామ్స్ చేయడం జరుగుతుందంట. అదేంటి అంటే ఎట్లా అంటే వాళ్ళు మీకు రిఫండ్స్ ప్రాసెస్ అవుతుంది. బట్ మీ బ్యాంక్ అకౌంట్స్ సరిగ్గా లేవు. మీ బ్యాంక్ అకౌంట్స్ అప్డేట్ చేసుకోవడం కోసం మీరు ఈ ఎస్ఎంఎస్‌లో లింక్‌ని క్లిక్ చేసి మీరు అప్డేట్ చేయండి అని, లేదు అంటే కాల్ చేసి మీ వెరిఫికేషన్ సరిగా అవ్వలేదు, మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్పండి అని ఇట్లా మీకు మెసేజెస్ అండ్ కాల్స్ ద్వారా సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రిఫండ్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి టార్గెట్ చేస్తూ ర్యాండమ్గా ఈమెయిల్స్ కమ్యూనికేషన్ అయితే పంపిస్తున్నారంట. సో ఇది ఫేకు. ఇట్లాంటివి ఏవి నమ్మద్దు. ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు మిమ్మల్ని ఓటీపీ కానీ, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ, లేకపోతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ, ఎస్ఎంఎస్ల ద్వారా కానీ, కాల్స్ ద్వారా కానీ అడగదు. మీకు ఏదైనా ఉంటే మీరు డైరెక్ట్గా ఐటీఆర్ పోర్టల్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి మీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, లేదా మీ అఫీషియల్ ఈమెయిల్కి కమ్యూనికేషన్ పంపిస్తారనమాట. సో ఇది ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యేటట్టు, వాళ్ళు ఎటువంటి ఫ్రాడ్కి గురి కాకుండా ఉండేటట్టు వీడియోని లైక్ చేయండి. అలాగే వీలైనంత వరకు షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి.